హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. సో ఈరోజు నేను ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నాను అనమాట. చీమల దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి. సో ఫస్ట్ మేము విజయవాడలో ఉన్నాం. విజయవాడలో గుణదల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మీకు కనిపిస్తుంది అక్కడ నైట్ టైంలో అయితే లైటింగ్స్తో కనిపిస్తుంది గుణదలు వెళ్ళే మెట్లు, స్టెప్స్ అనమాట. సో ప్రజెంట్ మేము గుణదల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఫారెస్ట్ అసలు ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, మేమేం ఫారెస్ట్కి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా మీకు దారిలో రివీల్ చేస్తాను. అండ్ ప్రజెంట్ ఫారెస్ట్కి ఎందుకు వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? సన్యాసం తీసుకుంటాకి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. అండ్ మొత్తం ఫారెస్ట్కి సంబంధించి అన్నీ కూడా ట్రెక్కింగ్ కూడా సూపర్గా ఉంటుందంటే అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు. అందుకే వచ్చాను. సో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. గుంటల నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అనేది మొత్తం అంతా చూసుకొని దారంతా కూడా ఎలా ఉందో చేసుకుందాం. అండ్ అంతేకాకుండా మొత్తం కూడా అక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఒక పార్క్ కూడా ఉందంట. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఆ సీక్రెట్ అంతా కూడా మధ్యలో రివీల్ చేస్తా, పదండి. ఇంటి నుంచి మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మార్నింగ్ 5-5:30 వరకు స్టార్ట్ అయిపోవాలి అనుకున్నాము. ముందు రోజు ప్లాన్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అండ్ మా ప్లాన్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మేము అందరం లేచి రెడీ అయ్యేసరికి 7:30 అయిపోయింది. 7:30కి స్టార్ట్ అయ్యాం. దారిలోనే మా ప్లాన్ కొంచెం చేంజ్ చేసేసాం అనమాట. ఫస్ట్ ములపాడు ఫారెస్ట్కి వెళ్ళాలనుకున్నాం. ఇక లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి కొండపల్లి కోటకు స్టార్ట్ అయిపోయామన్నమాట. విజయవాడ నుంచి ముందుగా మనం ఇబ్రహీంపట్నం వెళ్ళాలి. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్ హైవేకి వెళ్తూ ఉంటే 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి తిరిగితే మనకి కొండపల్లి కోటకి సంబంధించి బోర్డు కనిపిస్తుంది, అందులోనికి వెళ్ళాలన్నమాట. చుట్టుపక్కల అంతా కూడా మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట. ప్రశాంతమైన, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అప్పుడే వర్షం పడి ఆగిపోయిందనమాట. సో మొత్తం కూడా చుట్టూతా గ్రీనరీ, అటువైపు ఇటువైపు ఘాట్ రోడ్డు మధ్యలో చాలా చిన్న రోడ్డు, 1 వే అనమాట. సో వెళ్ళిపోయే వెహికల్స్ అన్నీ కూడా అటువైపే వెళ్తున్నాయి. సో జాగ్రత్తగా రావాలి. అండ్ వర్షం పడి ఆగింది కదా, గ్రీనరీకి పచ్చని చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం మాత్రం. అండ్ 5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఫైనల్గా కొండపల్లి కోటకు అయితే మనం రీచ్ అయిపోయాము. రైట్, ఫైనలీ కొండపల్లి కోటకు వచ్చేసాం మనం. సో ఇదే దారి అనమాట కొండపల్లి కోటకు. అండ్ ఇప్పుడు మనం కొండపల్లి కొండ ఎక్కుదాం, ట్రెక్కింగ్ చేద్దాం. ఫస్ట్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత కొండపల్లి కోట కూడా విజిట్ చేసి అప్పుడు మనం వేరే ప్లేస్, అండ్ నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఫారెస్ట్కి తీసుకొని వెళ్తున్నాను అడవికి అని చెప్పేసి, ఆ ప్లేస్కి కూడా వెళ్దాం. అక్కడ అన్ని బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, అది కూడా చూసేద్దాం. అండ్ ముందుగా మనం ట్రెక్కింగ్ చేద్దాం. ట్రెక్కింగ్ ఎంత హార్డ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుందా ఏమీ తెలియదు నాకు. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. మొత్తం కూడా ట్రెక్కింగ్ ఎక్కేది అండ్ దిగేది మొత్తం అంతా ప్లేస్ అంతా కూడా నేను చూపిస్తాను. అండ్ అంతేకాకుండా ఫైనల్గా కొండ ఎక్కిన తర్వాత వ్యూ అయితే సూపర్గా ఉంటుందంట. అండ్ బ్యూటిఫుల్ నేచర్. అండ్ అంతేకాకుండా మనకి కొంచెం వర్షం కూడా పడుతుంది. ఇప్పుడే రైనీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ వర్షానికి అండ్ ఇక్కడ గ్రీనరీకి అండ్ ఆసమ్ అనమాట. నేనైతే ఫిదా అయిపోతున్నా నేచర్ అందానికి. అండ్ ఇంకా బ్యూటిఫుల్ అందాలు అండ్ బ్యూటిఫుల్ నేచర్ చూడాలంటే ఇంకా మనం ట్రెక్కింగ్కి స్టార్ట్ అయిపోదాం, పదండి. అట్మాస్ఫియర్ చూస్తున్నారు కదా ఎంత కూల్గా ఉందో. సో అక్కడక్కడ కొంచెం మధ్యలో జల్లు పడుతూ వచ్చింది, కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే మాకు వర్షం అయితే లేదు, కానీ మొత్తం అంతా కూడా మబ్బుగా ఉంది. సో మొత్తం కూడా గ్రీనరీ అనమాట. ఒక ఫారెస్ట్లో ఉన్న లుక్ అయితే వస్తుంది. ఫారెస్టే అండి ఆబ్వియస్లీ ఇది. సో మేము ప్రజెంట్ ఇక్కడికి వచ్చింది ఎక్కడ అంటే కొండపల్లి ఫోర్ట్కి వచ్చామన్నమాట. సో కొండపల్లి కోట ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం కూడా చూపిద్దాం అనుకొని ఇక్కడికి వచ్చాము మేము. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అంతా. అండ్ నేచర్ కదా, నేచర్ని ఇష్టపడేవాళ్ళు అండ్ ఈ ప్లేస్ని చాలామంది ఇష్టపడతారు. అండ్ వచ్చే దారిలో కూడా మాకు మొత్తం కూడా చెట్లు అనమాట. చిన్న దారి, చిన్న రోడ్డు. సో మొత్తం మలుపులు అనమాట, మొత్తం ఎక్కడికక్కడ. అండ్ చాలా అంటే చాలా కొంచెము రిస్కీ పాయింట్ అనమాట ఇది. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేయబోతున్నాం అనమాట. కొండపైకి ఎక్కబోతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కోట కింద చూస్తున్నారు కదా పాయింట్. ఇక్కడ నేను కింద ఉన్నాను, అది అక్కడక్కడ చిన్న మనుషులు చిన్నగా కనిపిస్తున్నారు అక్కడ. ఇప్పుడు అక్కడికి నడుచుకుంటూ మనం వెళ్ళాలి. సాహసోపేతమైన ప్రయాణం, పదండి నాతో పాటు మీ జర్నీ కూడా. సో ఇదే రూట్ అనమాట, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి.
నైట్ టైంలో అయితే అసలు రాకూడదు. కేవలం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మన జర్నీ చాలా సేఫ్ అని చెప్పొచ్చు. మొత్తం కూడా అడవి అనమాట. పాములు అవి ఇవి కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇప్పుడు అంత పైకి వెళ్ళాలి మనం. అండ్ చాలామందికి మీలో అడ్వెంచర్స్ ఇలాంటివన్నీ ట్రెక్కింగ్ చేయడం ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఇలా ట్రెక్కింగ్కి వెళ్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది కదా, క్లైమేట్. సో విజయవాడ అంటేనే మాడు పగిలిపోయే ఎండ అనమాట. బట్ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. క్లైమేట్ చూస్తుంటే ఎంత దూరమైనా ఎన్ని కొండలైనా ఈజీగా ఎక్కేయచ్చు అనమాట ఈ క్లైమేట్తో. లేదంటే ఇంట్లో నుంచి బయటకు ఒక్క అడుగు కూడా వేయలేము. జంతువులు ఏమైనా వస్తాయి అంటావా నేను ఇంత గట్టిగా మాట్లాడితే? వర్షం పడింది కదా, సో చెట్లు కలుపుతుంటే వాటర్ పడుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా వెదరు. అండ్ ఇక్కడ క్లైమేట్ అండ్ ట్రీస్, నేచర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో తప్పకుండా కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి, చెయ్యని వాళ్ళైతే. అండ్ విజిట్ చేసిన వాళ్ళు మళ్ళీ విజిట్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ నన్ను గట్టిగా మాట్లాడొద్దు అని అంటున్నారు. మరేమో పులులు వస్తాయేమో నా మాటకి ఇక్కడికి. అండ్ ఇక్కడ పులులు ఎన్ని ఉంటాయో ఏమో తెలియదు, ఎన్ని జంతువులు ఉంటాయో ఏమో. సో వెళ్ళేదారిలో ఏమైనా కనిపిస్తే చూద్దాం. వర్షం పడింది కదా, ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ. సో స్లిప్ అవుతుంది అనమాట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆల్రెడీ నేను ఒకసారి 2 సార్లు పడ్డా. సో అడుగులో అడుగు వేస్తూ చాలా జాగ్రత్తగా నడవాలన్నమాట. అండ్ పాకుడు పట్టేసినాయి రాళ్ళన్నీ కూడా. అండ్ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా. అండ్ ఎక్కడైతే అడవి ఉంటుందో అక్కడ ఎక్కువ వర్షాలు పడుతూనే ఉంటాయి రెగ్యులర్గా. సో ఆల్రెడీ వర్షం పడింది. మార్నింగ్ మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ, అండ్ లైట్గా. సో అయినా సరే ధైర్యం చేసాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి వర్షం ఏం పడలేదు అంతగా. సో ఇక్కడ అన్నీ మొత్తం అంతా పాకుడు పెట్టినాయి కాబట్టి చాలా నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక చూసారా, ఇగో స్లిప్ అవుతుంది కాలు. అండ్ షూస్ మాత్రం కంపల్సరీ, అస్సలు స్లిప్పర్స్ వేసుకురావద్దు. ఎంత అందమైన నేచరు, ఎంత అందంగా ఉంది. సో అలాంటి ప్లేస్లో ఇట్లా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ పడేయడం వల్ల మన నేచర్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం అన్నమాట. సో మీరు ఒకవేళ క్యారీ చేస్తే బాటిల్స్ అవన్నీ కూడా, ఫుడ్ అవన్నీ కవర్స్ క్యారీ చేస్తే మీరు బ్యాగ్లో పెట్టుకొని దారిలో ఎక్కడైనా డస్ట్బిన్ ఉంటే అక్కడ పడేయండి. లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర డస్ట్బిన్లో పడేయండి. ఇక్కడ మాత్రం పడేయొద్దు ప్లీజ్. కుక్కు కుక్కు బర్డ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా సౌండ్స్ వస్తున్నాయో. అన్ని పక్షుల సౌండ్స్, కిలకిల రావాలి, పక్షుల కిలకిల రావాలన్నమాట. ఇక్కడ యానిమల్స్ ఏముంటాయి అనేది తెలియదు నాకు, బట్ బర్డ్స్ మాత్రం ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. అంటే నేను కింద నుంచి వచ్చేంత వరకు సగం దూరం వచ్చాము మేము ప్రజెంట్ అయితే. ఈ దారి పొడుగునా కూడా పక్షుల సౌండ్స్, డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ. అందుకే ఇప్పుడు మనం ఈ యానిమల్స్ కానీ బర్డ్స్ని కానీ ఇలా ఇంకా మనం వాటిని పెంచాలి అంటే కనుక సో నేచర్ని మనం నాశనం చేయకూడదు. కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇలా అడవిలో వేసేస్తూ ఉంటే సో అది ఎదుగుదల అనేది ఎక్కడ ఉండదు. యానిమల్స్ చచ్చిపోతాయి, బర్డ్స్ చచ్చిపోతాయి. సో వన్యప్రాణులన్నిటికీ కూడా నష్టం వాటిల్లుతుంది. ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా సముద్రం దగ్గర కానివ్వండి, చెరువులు, ఇలాంటి నేచర్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన ప్లేసెస్లో, అడవులు, ఫారెస్ట్ ఇట్లాంటి వాటిల్లో అస్సలు బాటిల్స్ అండ్ ఈ ప్లాస్టిక్ కవర్స్ అస్సలు మీరు పడేయడం చేయొద్దు. అండ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకవేళ కంపల్సరీ అనుకుంటే కనుక తీసుకొని వెళ్ళి సో అవి మళ్ళీ ఎక్కడైనా బయట ఎక్కడైనా డస్ట్బిన్లో పడేస్తే చాలా బెటర్. ప్రెజెంట్ మనం కొండపల్లి కోటకు వచ్చాం కదా. సో దానిలో భాగంగానే ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నాం, మనం కొండపైకి ఎక్కుతున్నాము. అండ్ రాజుగారు ఇక్కడ జలకాలాడిన సరస్సు ఇదేనంట. అండ్ ఇప్పుడైతే వాటర్ లేదు, మొత్తం అంతా ఎండిపోయింది. సో ఈ చుట్టూతా మొత్తం కూడా స్టోన్స్తో కవర్ చేశారు దీన్ని అండ్ కట్టారనమాట. సో రాజు ఇక్కడే స్నానం చేసేవారంటే. ఇది ఒక అందమైన సరస్సు అంట అప్పట్లో. ఇప్పుడు ఇది శిథిలావస్థకు చేరుకుందనమాట. 14th century కోట అనమాట ఇది. అందుకని ఇంక ఇప్పటి వరకు ఎక్కడ ఉంటాయి, మేబీ వర్షం ఏమైనా పడితే ఏమైనా వాటర్ రావచ్చు. చూస్తున్నారు కదా, యాక్చువల్లీ మా అక్కతో మాట్లాడుకుంటూ ఎక్కుకుంటూ ఇక్కడ ఆగి ఇట్లా అని ఇలా చెయ్యి అయిపోయా.
ఆడు చూడంగానే ఓ ఈ ఎండిపోయిన ఫ్లవర్స్ మధ్య ఎంత అందంగా గ్రీన్ కలర్లో లేలేత చిగుర్లతో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ చెట్టు ఇది ఏం చెట్టో కానీ నాకైతే తెలీదు, బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చెట్టులో నుంచి వచ్చింది ఇదంతా. చెట్టు ఏమో ఇది యాక్చువల్లీ ఇది మొత్తం దీని ఆకులు ఇట్లా ఉన్నాయి చెట్టు అంతా, కానీ ఈ చెట్టులో నుంచి మళ్ళీ ఇది వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ మళ్ళీ లీవ్స్, దీని లీవ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నేచర్ అంటే అందమైన చెట్లే కాదండి, అందమైన పురుగులు కూడా కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ పురుగులు ఆల్రెడీ కుట్టేసినాయి నాకు చేతి మీద, సో దద్దుర్లు కూడా వచ్చేసినాయి. అండ్ బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే మరీ ఎక్కువగా వస్తుంది అనమాట. ఇగో మా గ్యాంగ్, మా తొట్టి గ్యాంగ్ ఇదంతా నాతో పాటు వస్తున్నారనమాట. అయితే ఎంత కష్టపడుతున్నాను చూడండి. అండ్ మీకోసమే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి ప్లేసెస్, బ్యూటిఫుల్ ప్లేసెస్ నేను ఇంకా ఎన్నో చూపిస్తాను. అండ్ విజయవాడలోనే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ చేసేద్దాం మనం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది తెమ్మొచ్చేస్తుంది నాకు. అది కొండ అంతా మొత్తం గుట్టలు రాళ్ళు కదా, చాలా అంటే చాలా. ట్రెక్కింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీయే, బట్ మనం ఫస్ట్ టైం కదా అందుకని కొంచెం ఆయాసం వస్తుంది. అండ్ తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అడ్వెంచర్స్ని ఇట్లా పే చేసే వాళ్ళైతే ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. అండ్ ట్రెక్కింగ్ ప్లేసెస్ మ్యాక్సిమం ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఒకవేళ నాకు టైం అంత లేకపోతే ఏదైనా మిస్ అయితే కనుక నేను మీకు చెప్తాను ఇక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో కూడా. అండ్ ఇంకొకటి మా లక్కీ చెప్పాడనమాట, ఈ కొండపల్లి ఫోర్ట్ ఒకటి ట్రెక్కింగ్కి. ఇంకా గాయస్ మనకి మొత్తం 3 ప్లేస్లు ఉన్నాయి గాయస్ ట్రెక్కింగ్కి. ఒకటి కొండవీడు, సెకండ్ కేతనకొండ, తర్వాత కొండపల్లి. ఫస్ట్ హైయెస్ట్ పీక్ వచ్చేసి కొండవీడు గాయస్, సెకండ్ కేతనకొండ. అది కొంచెం రిస్కీ అనమాట ఏరియా అంతా, ఓన్లీ అడ్వెంచర్ క్లబ్స్తో తెలిసిన వాళ్ళతో మాత్రమే వెళ్ళండి. తర్వాత కొండపల్లి వాకబుల్ డిస్టెన్స్ ఎక్కువ, ట్రెక్కింగ్ తక్కువ. కానీ కొండవీడు, కేతనకొండ 2 వాకబుల్, ట్రెక్కింగ్ 2 ఎక్కువే. ఓకే, మ్యాక్సిమం మాత్రం తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళండి. కేతనకొండ అయితే కవర్ చేయలేము, అది కొంచెం రిస్క్ అంటున్నారు కాబట్టి. సో ఈ 2 ట్రెక్కింగ్ పాయింట్స్ అయితే మేము కవర్ చేస్తాము. ఒకవేళ ఇంకా వెళ్ళాలి మాకు కేతనకొండ చూడాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పటి వరకు మా అక్క 2 కాళ్ళతో నడిచింది, ఇప్పుడు 3 కాళ్ళతో నడుస్తుంది అనమాట. చూడండి, 3 కాళ్ళు కాదు 4 కాళ్ళతో నడుస్తుంది. పాపం చాలా కష్టపడుతుంది. బలవంతంగా మేము లాక్కొచ్చాం అనమాట. ఇట్లా ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఈ కొండ పట్టుకున్నాను తొందరగా, ఇటు నుంచి వెళ్ళండి. నేను బరువు మొయ్యలేకపోతున్నా, తొందరగా వెళ్ళండి, తర్వాత పడేయాలి. కొండపైకి మ్యాక్సిమం వచ్చేసాము మనం, ఇంకో కొంచెం దూరం ఉంది. దానికి ఆర్చి చూసారా, మనకి ఇదే గుర్తు అనమాట. చాలా వరకు నడుచుకుంటే వచ్చేసాం మనం. చెమటలు కారిపోతున్నాయి అనమాట. ఎండాకాలం వస్తే మాత్రం మామూలు భజన ఉండదు, రామ్ భజన చెక్క భజన చేసుకోవడమే, అంత వేడిగా ఉంటుంది. ఇంత కొంచెం చల్లగా ఉన్న టైంలో కూడా మనకి చెమటలు కక్కుతున్నామంటే ప్రకృతి అందం గురించి మనం ఎంత వర్ణించినా తక్కువే. నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. నేచర్ని ఇష్టపడే వాళ్ళ మనసు చాలా సెన్సిటివ్ అని అంటారు, మేబీ తెలియదు. ఇక్కడ మాత్రం కొంచెం డేంజరు, జాగ్రత్తగా నడవాలి. వన్స్ ఒక్కసారి కాలు స్లిప్ అయిందంటే అలా 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 పల్టీలు కొట్టుకుంటూ దొర్లుకుంటూ ఆ లోయలో పడతామన్నమాట మనం. సో చూసారా ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాను, ఎక్కడెక్కడ జాగ్రత్తగా నడవాలో మీకు. కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇటువైపు నుంచి ఒక రూట్ లాగా ఉంది, అండ్ ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్స్ దిగాలి మనం. అప్పట్లో రాజుగారు ఈ స్టెప్స్ దిగే వచ్చేవారేమో, మేబీ, మనకేం తెలుసు.
అయినా రాజుగారు స్టెప్స్ దిగేందుకు వస్తారు, గుర్రాల మీద వస్తారు కదా. వెదురు కొమ్మలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. ఎక్కడ టచ్ చేయకండి, పెద్ద పెద్ద ముళ్ళులు ఉన్నాయి ఈ బార్ నుంచి ఈ బార్కి. కత్తులో రాజుగారు వాడే కత్తులు ఉంటాయి కదా, అందులో సగం సైజు ఉన్నాయి అన్నమాట ముళ్ళులు, చాలా పెద్దగా ఉన్నాయి. ఏమాత్రం చెయ్యేసినా ఇక చూడండి గుచ్చుకుంటాయి అన్నమాట. వావ్ ఎంత షార్ప్ ఉన్నాయో. స్వచ్ఛమైన గాలి ఎంత హాయిగా ఉంది తెలుసా. సిటీలో ఉండి ఆ పొల్యూషను అది ఇది, అబ్బా ఇక్కడైతే హాయిగా ఒక గుడిసె కట్టేసుకొని ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత స్వచ్ఛమైన గాలి అండ్ ఆ పక్షుల కిలకిల రావాలు, ఆ సౌండ్స్, ఆ మూడ్స్, అబ్బబ్బబ్బబ్బబ్బా. డ్యామ్ షూర్గా చెప్తున్నా నేను, కంపల్సరిగా ఈ ప్లేస్ మీకు నచ్చుతుంది. ట్రెక్కింగ్కి బాగా అంటే బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఒక బటర్ఫ్లై పడదాం అనుకుంటున్నా, అయ్యో ఎగిరిపోయింది అది. ఇక్కడ ఇంకా ఉంది బటర్ఫ్లై పడదాం. ఐ విల్ ట్రై. అది ఎగురుతూనే ఉంది ఒక చోట. ఇక్కడ నిలబడితే ఇక్కడ కొంచెం చాలామంది జనాలు ఉన్నారు, సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, వాళ్ళు దిగుతున్నారు, మేము పైకి ఎక్కుతున్నాం. అండ్ ఇది కొంచెం ఇలా ఉందన్నమాట, స్లోప్ కొంచెం కష్టంగా ఉంది ఎక్కడానికి. అండ్ బట్ ఓకే. ఇక ఇప్పటి వరకు బాగానే నడుచుకుంటూ వెళ్ళిపోయాం కదా, ఇదే చాలా డిఫికల్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసాం, అతి పెద్ద కొండ. ఇప్పుడు ఈ కొండని మనం ఎక్కాలి. ఎక్కడా కూడా మనకి సపోర్ట్ అనేది లేదు, చిన్న చిన్న గుంతలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనం కాలు పెట్టి గ్రిప్ తీసుకొని మనం సపోర్ట్ లాగా తీసుకొని ఈ కొండ ఎక్కాలన్నమాట. ఇదే కొంచెం డిఫికల్ట్. సో ఈ కొండ మనం ఎక్కగలమా లేదా అనేది ఎవరెక్కారు ఎవరెక్కలేదో చూద్దాం.